సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆశీర్వదించడానికి హిమగిరి శిఖరాల నుంచి దిగి వస్తున్నటువంటి ఆది దంపతులు మరికొద్ది క్షణాలలో మరికొద్ది నిమిషాలలో మన ప్రాంగణంలో లోపలికి రాబోతున్నాయి. ఆనంద తాండవము మనము చేయడము కాదు, ఆది దంపతులే ఆనంద తాండవము చేసుకుంటూ రాజరాజనరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవనములో పుష్కర ఘాటులో నిన్నటి రోజు మంగళ స్నానము చేసి సుమారుగా 16 గంటలు అలంకరించుకొని సుందరేశుడిలాగా సుందరాంగుడిలాగా నిత్యము సుమంగళిగా ఉండేటువంటి ఆ తల్లి అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండి, ఆర్య, దాక్షాయణి, చైవ, గిరిజ, మేనకాత్మజ అనేక నామాలతోటి ఉండేటువంటి ఆది దంపతులు. ఈ సృష్టిలో ఆది దంపతులు అనగానే శివపార్వతులే అని ప్రతి ఒక్కరము అంటూ ఉంటాము. అటువంటి ఆది దంపతులు పుష్కర ఘాటు నుంచి గోదావరి క్షేత్రము నుంచి అద్భుతంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా అడుగడుగున చాలా ఆనందంగా వస్తున్నాయి. మరికొద్ది క్షణాలలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 బాలదత్త విజయానంద తీర్థ స్వామి వారు కూడా కొట్టకుండా ఆ ప్రథమ దర్శనము స్ఫటికలింగేశ్వర స్వామిని ముందుగా దర్శనమిచ్చినప్పుడు ఆ 2 చేతులు అలా చూపెట్టి కరతాళ ధ్వనులతోటి స్వామివారికి ఆ మహాదేవుడికి స్వాగతం పలకాలి. మహాదేవుడికి అభిషేకము చేస్తే జలధార ప్రియో శివ, అభిషేక ప్రియో శివ ఆ సమయం ఆరంభమవుతుంది. అందరూ కూడా గట్టిగా పలకాలి. జయ జయ శంకర హర హర శంకర, 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 జయ జయ శంకర, జయ 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 పరమ పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యం ఇవాళ ఒక పరమ పవిత్రమైన 2 పీఠములు చెందినటువంటి జగద్గురువులు, సిద్ధులు, యోగులు దేవాలయంలో హిమాలయాలు పట్టిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. రామేశ్వరంలో పట్టిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఒకసారి నేర్చుకోబడండి. 2 చేతులతోటి గురువర్యులకు 2 చేతులతోటి వందనాలు సమర్పించండి. అందరూ కూడా చెప్పండి. జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త. ఆ గురువర్యుల కరకమలమును చే స్వామి అభిషేకము ఆరంభించడం అంటే ఏదో జన్మల చేసుకున్న పుణ్యఫలం మనందరిది. ఒకసారి 2 చేతులు జోడించి ఆ మహత్తరమైనటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి గురువు గారికి వందనాలు సమర్పించండి. అందరూ మనసులో జై గురు దత్త అని స్మరించుకోండి. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర. శంఖాపూరితంతో అభిషేకం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా